కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మధ్య పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,000 మెజార్టీలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో నిర్ధారిత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ వీడనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మధ్య పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,000 మెజార్టీలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో నిర్ధారిత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ వీడనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్ అయితే ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఫలితాలు అయితే కొద్ది గంటల్లో రానున్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ ఫలితాల కౌంటింగ్ అయితే ఉత్కంఠకు అయితే తెరలేపిందని చెప్పవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు ఉమ్మడి కరీంనగర్ లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై అందరి దృష్టి అయితే పడిందని చెప్పవచ్చు. ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీగా జరుగుతున్న ఈ ఓట్ల కౌంటింగ్ కూడా దాదాపు లీడులో మొదటి ప్రాధాన్యత ఓట్ల లీడులో మాత్రం బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి అయితే 4,977 ఓట్ల ఆధిక్యంలో అయితే ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరైతే దాదాపు అంటే మన పూర్తి స్థాయిలో పోలైన ఓట్లు అయితే ఏదైతే ఉన్నాయో 2,52,029 ఓట్లలో పూర్తి స్థాయిలో దాదాపు చెల్లెయ ఓట్లు మాత్రం 2,23,343 ఓట్లు అయితే చెల్లుబాటు అయ్యాయి. అందులో చెల్లని ఓట్లు అయితే 28,686 ఓట్లు ఉన్నాయి. ఇందులో అధికారులు మాత్రం కోటా నిర్ధారణ ఓట్లు అంటే 50% ఓట్లు ఏవైతే ఉన్నాయో మొదటి ప్రాధాన్యతలు రావాల్సి ఉన్నాయి. 1,11,672 ఓట్లు రావాల్సి ఉన్న నేపథ్యంలో మాత్రం ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య అయితే హోరాహోరీ జరిగిన నేపథ్యంలో మొత్తం 1,11,672 ఓట్లు ఎవరికి కూడా దాడకపోవడంతో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించారు. దాదాపు పోటీలో 56 మంది ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు అభ్యర్థులకు దాదాపు 2 లక్షల పైచీలు కూడా ఆ ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించడంతో మాత్రం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు గెలుపు కోటాకు కావాల్సిందైతే అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్ రెడ్డికి 41,107, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అయితే రావాల్సి ఉంది. ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ అయితే 53 మంది అభ్యర్థుల మాత్రం కింద నుంచి అయితే ఎలిమినేషన్ చేస్తూ అయితే వస్తున్నట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందింది. ఇప్పటి వరకు అయితే దాదాపు 20 మంది అభ్యర్థులు అయితే ఏదైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళని ఎలిమినేషన్ అయితే చేసినట్టు కూడా మనకైతే ఇప్పుడే మన ఎన్నికల అధికారులు అయితే ఇచ్చిన సమాచారం మేరకు అయితే తెలుస్తుంది. దాదాపు 20 మంది అయితే ఎలిమినేషన్ ఇప్పటికే అయిపోయిన నేపథ్యంలో మరో 33 మంది కూడా ఎలిమినేషన్ కు పద్ధతి అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం వరకైతే పూర్తిగా ఎవరు గెలుస్తారన్న మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నిక కౌంటింగ్ మాత్రం ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య పోటాపోటీగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఎలిమినేషన్ పద్ధతిలో మాత్రం ఈ 53 మందికి 84 ఓట్లే రావడంతో మాత్రం దీంట్లో ఎవరు కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపించదు. మొదటి ఎవరైతే మూడో లెవెల్లో ఉన్నారో, థర్డ్ ప్రియారిటీ మూడో వరుసలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో లీడ్ లో మాత్రం అంజిరెడ్డి, రెండో స్థానంలో నరేందర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఉన్న నేపథ్యంలో మాత్రం
తప్పనిసరిగా హరికృష్ణ ఆ ఓట్లు అయితే ఇక్కడ కీలకం కానున్నాయని చెప్పేసి స్పష్టమవుతుంది. అయితే మొత్తానికైతే రెండో ప్రామాణిక ఓట్లలో లెక్కింపులో కూడా కోటా నిర్ధారించినట్లు 1,11,672 ఓట్లు అయితే ఖచ్చితంగా దాటిన ఎవరైతే ముందు అయితే దాటాయో వారైతే విజేతగా అయితే ఎన్నికల అధికారులు అయితే ప్రకటిస్తారు. అయితే దీనికి గాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా అక్కడే ఉండి కలెక్టర్ ప్రమేల సత్యవతి కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు అభ్యర్థుల్లో మాత్రం కొంతమేర ఆందోళన అయితే నెలకొంది. దాదాపు 28,000కు పైచీలు కూడా చెల్లని ఓట్లు రావడంతో కూడా అభ్యర్థులు అయితే తమకు వచ్చే ఓట్లు కూడా మిస్ అయినట్టు కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు రెండో ప్రామాణిక ఓట్లు అయితే లెక్కిస్తున్న క్రమంలో మాత్రం ఇటు 16,053 మంది అభ్యర్థులకు మాత్రం 16,000 పైనే ఉండడంతో మాత్రం ఇది ఎవరిమైనా ప్రభావం చూపదని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ 16,000 ఓట్లలో నరేందర్ రెడ్డికి కావచ్చు, ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కావచ్చు, వచ్చిన లెవెల్లో ఎవరైనా కారుమారు ఇటు నరేందర్ రెడ్డి ఇట మొదటి స్థానంలోకి వస్తే ఇట దాదాపు 5,000 లీడర్ ఉంది కనుక ఇది చేంజ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కీలకంగా మాత్రం ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణ సంబంధించిన ఎలిమినేషన్ వచ్చే క్రమంలో మాత్రం ఇది ఖచ్చితంగా ఎవరి గెలుస్తారన్నది మాత్రం అప్పుడే చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, గోపికృష్ణ అయితే నిన్న భారీగా చెల్లని ఓట్లు ఉన్నాయని చెప్పేసి అభ్యర్థి ఆందోళన చేపట్టారు కదా, అంటే ఈ రోజు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? రిపీట్ అంటే నిన్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు, భారీగా ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిన్న అభ్యర్థులు ఆందోళన చేపట్టే సిచ్యువేషన్ మనం చూసాం. అంటే ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? సందీప్, అయితే నిన్న మనకు చెల్లని ఓట్లు ఇటు 0-1 పొరపాటు అవగాహన లోపంతో పట్టభద్రులు అయినప్పటికీ కూడా ఇటు జాబ్స్ ఉద్యోగస్తులు కూడా ఏంటంటే అది కనీస అవగాహన లేకుండా కూడా దీన్ని ఓట్లు అనేది 0-1, 0-2 అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కూడా పోలైతే వేశారు, అందులో ప్రాధాన్యత ఓట్లు అయితే వేశారు. దాన్ని మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేయాల్సిందేనని కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్పిన పరిస్థితి మనకు అందిన సమాచారం మేరకైతే ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఇక్కడ ఇతర సభ్యులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, వేరే అభ్యర్థులు కావచ్చు కొంతమేర ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు మరీ స్వల్ప ఓట్లు ఇట్ట ఖచ్చితంగా స్వల్ప ఓట్ల తేడాతోటి ఇట్ట మా ఓటమి గెలుపు ఏమన్నా అయిన పక్షంలో మాత్రం ఖచ్చితంగా చెల్లని ఓట్లపై ఇది ఏదైతే రద్దయిన ఓట్లునే 0-1, 0-2 అని వీళ్ళు కోరినట్టుగా ఖచ్చితంగా దానిపై మాత్రం ఎన్నికల కమిషన్ దగ్గరికి మళ్ళీ వెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లేని పక్షంలో ఇతర ఏదైనా కారణాల ఏ విధంగానైనా దాన్ని ఎన్నికల అధికారులకు రిక్వెస్ట్ చేయడమా లేకపోతే ఆందోళన చేయడమా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కీలకంగా కావచ్చు, ఇటు భారీ తేడాతోటి ఉంటేనేమో పూర్తి స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండకపోవచ్చు. అయితే స్వల్ప తేడా అయితే ఖచ్చితంగా కూడా దీన్ని చెల్లని ఓట్లను మళ్ళా పర్యవేక్షించాలని, దీన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని మాత్రం ఎన్నికల కమిషన్ కోరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు 53 మంది అభ్యర్థులకు దాదాపు 16,000 ఓట్లు వచ్చినా కనుక వాళ్ళు దాదాపు ఎలిమినేషన్ అయిపోయారు కనుక దానిపై ఈ 28,000 ఓట్ల చెల్లని ఓట్లపై మాత్రం ఎలాంటి ఒత్తిడి అయితే రావడం లేదు. దాదాపు అందరూ కూడా ఓడిపు ఎలిమినేట్ అయిన అభ్యర్థులు మాత్రం బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మధ్య పోటాపోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,000 మెజార్టీలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో నిర్ధారిత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ వీడనుంది.